హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బిషన్ కి దిలేరీ అనే లెసన్ నేర్చుకుందాం. బిషన్ కి దిలేరీ, దిలేరీ అంటే బహదూరి అన్నమాట. బహదూరి, బహదూరి అంటే బ్రేవరీ అంటే ధైర్యం అన్నమాట. సో ఏంటో ఈ స్టోరీ చూద్దాం. सुबह का समय था. మార్నింగ్ టైం అంట, పొద్దున్న సమయం, ఉదయం కాలం అన్నమాట. పహాడం కే పీछे से सूरज झांक रहा था. పర్వతాల వెనుక నుండి సూర్యుడు తొంగి చూస్తున్నాడు. 10 वर्ष का बिशन, 10 సంవత్సరాల బిషన్ घर से बाहर निकल आया. ఇంటి నుండి బయటికి వచ్చాడు. वह रोज, అతను ప్రతిరోజు ఇసీ సమయ్, ఇదే టయానికి, ఇదే సమయానికి, ఇసీ రాస్తే సే, ఇదే దారిలో कर्नल दत्ता के फार्म हाउस पर जाता है. कर्नल दत्ता గారి యొక్క ఫార్మ్ హౌస్ వైపు, అక్కడికి ఫార్మ్ హౌస్ దగ్గరికి వెళ్తాడు. కర్నల్ అంటే ఆర్మీలో ఒక ర్యాంక్ అన్నమాట. సో కర్నల్ దత్తా గారి యొక్క ఫార్మ్ హౌస్ అంటే చుట్టూ పొలాలు ఉండి, లేదా చుట్టూ గార్డెన్ టైప్లో ఉండి, ఇల్లు ఉండేస్తే పొలాల్లో ఉండే ఇల్లు అనుకోండి. ఓకే, చుట్టూ ఎక్కువ పచ్చిక ఉంటుంది, గ్రాస్ ఉంటుంది, ఫీల్డ్స్ ఉంటాయి. అంటే మన సిటీలో ఉన్నట్టుగా పక్క పక్కన ఇల్లు ఉండవు అనమాట. సో దట్ ఈస్ ఫార్మ్ హౌస్. कर्नल दत्ता की पत्नी पढ़ाई में उसकी मदद करती हैं. कर्नल दत्ता గారి యొక్క భార్య అతనికి చదువుకోవటంలో మదద్ కర్తీ హై, సహాయం చేస్తారు. ఎవరు? ఈ అబ్బాయికి, బిషన్కి అనమాట. సో ఈ బిషన్ అందుకే అక్కడికి ఫార్మ్ హౌస్ దగ్గరికి రోజు వెళ్తూ ఉంటాడనమాట. ఫార్మ్ సే లగే सेबों के बाग में कीटनाशक दवा का छिड़काव हो रहा था. ఫామ్ సే లగే సేబోం కే బాగ్ మే అంటే ఆ ఫామ్లో ఉన్న యొక్క సేబ్ అంటే యాపిల్ అనమాట. యాపిల్ తోటలో ఏం జరుగుతుందంటే కీటనాశక్ దవా అంటే క్రిమిసంహారక మందు అనమాట. అంటే జర్మ్స్ని, కీటకాలను చంపేయడానికి వాడే మందు. కా చిడికావు హోరహాత, చిడికావు అంటే స్ప్రే అనమాట, పిచికారి అవుతూ ఉండింది. और बहुत तड़के काम शुरू हो जाता था. और बहुत तड़के काम शुरू हो जाता था. बहुत तड़के అంటే ఎర్లీ మార్నింగ్ అనమాట. ఎర్లీ ఇన్ ద మార్నింగ్, చాలా పెందల కాడనే, ఉదయాన్నే. కామ్ షురూ హో జాతా తా, పని మొదలవుతుండేది. ఏంటి పని? కీటనాశక్ దవాకా చిడికావ్ అనమాట. సో బిషన్ పగడండి సే अभी सड़क तक आ ही रहा था कि उसे गोली चलने की आवाज़ सुनाई दी. బిషన్ పగడండి అంటే ఫుట్పాత్ అనమాట. రోడ్డు పక్కన ఉన్న ఫుట్పాత్ నుండి అప్పుడే రోడ్డు మీదకి వస్తూ ఉన్నాడో లేదో అతనికి గన్ ఫైరింగ్ చేస్తున్న శబ్దం వినిపించిందనమాట. గోలీ చలానేకి ఆవాజ్ సునాయిది, గన్ ఫైరింగ్ చేస్తున్న శబ్దం వినిపించింది. ఉస్నే ఇదర్ ఉదర్ దేకా, అతను ఇటు అటు చూశాడు. కోయి భీ దిఖాయి నహీ దియా, ఎవ్వరు కూడా కనిపించలేదు. వహ్ కుచ్ హీ దూర్ చలా తా కి ఉసే ఫిర్ గోలీ చల్నే కి ఆవాజ్ సునాయి ది. అతను మరలా కొంచెం దూరం వెళ్ళాడో లేదో అతనికి మళ్ళీ గన్ ఫైరింగ్ చేస్తున్న శబ్దము
వినిపించింది. గోలీ చల్నేకి ఆవాజ్, బుల్లెట్ పేల్చున్నట్టుగా సౌండ్ వినిపించింది అనమాట. ఇస్ బార్ ఏక్ నహీ 2-3 గోలియా ఏక్ సాత్ హీ చలీ థీ. ఈసారి ఒకటి కాదు 2-3 గోలియా అంటే బుల్లెట్స్ ఒకేసారి ఫైర్ చేసినట్టుగా వినిపించింది అనమాట. గోలియోంకి ఆవాజ్సే ఆ యొక్క బుల్లెట్ యొక్క శబ్దాలతో పూరి ఘాటి గూంజ్ గయి. ఒకసారి ఇక్కడ పగడండి అంటే వినండి ఒకసారి. బిషన్ పగడండిసే. పగడండి అంటే ఏంటంటే ఇక్కడ వెరీ నారో రోడ్ అనమాట, సన్నని రోడ్ అనమాట, అంటే ఇరుకైన రోడ్ లాంటిది అనమాట. ఓకే, పత్లా సంకర రాస్తా, ఇరుకైన రోడ్ అనమాట, పెద్ద రోడ్లు కాదు, సన్నని రోడ్డు, ఆ పర్వతాల మధ్యలో ఉన్న రోడ్డు ఉంటుంది కదా, ఆ టైప్ రోడ్డు అనమాట. ఇక్కడ ఈ మీనింగ్ ఇలా వస్తుంది. సరే, సో గోలియోంకి ఆవాజ్సే ఆ యొక్క బుల్లెట్ యొక్క శబ్దాలతో పూరి ఘాటి అంటే వ్యాలీ మొత్తం అనమాట. వ్యాలీ అంటే లోయ, పర్వతాలు ఉంటాయి కదా, పర్వతాలు ఇలా పర్వతాలు ఉంటే మధ్యలో ఇది లోయ. సో ఆ లోయ మొత్తము ఏమైందంటే గూంజ్ గయి మతలబ్ ఇకో వచ్చిందనమాట, ప్రతిధ్వనించింది. గూంజ్ గయి మతలబ్ ప్రతిధ్వనించింది. పంచి గబ్రాగయే, ఆ యొక్క బర్డ్ ఏమైంది, గబ్రాగయే, ఏమైపోయింది అది. సో పంచి గబ్రాగయే అంటే భయపడిపోయింది అనమాట. ఆస్మాన్ మే గోల్ గోల్ చక్కర్ కాట్నే లగే, ఆకాశంలో గోల్ గోల్ చక్కర్ అంటే గుండ్రంగా ఆ యొక్క తిరుగుతూ ఉన్నాయన్నమాట, తిరుగుతూ ఉండటం జరిగింది. బిషన్ సెహంకర్ పేడోంకి ఆడ్ మే చిప్కర్ ఖడా హో గయా. బిషన్ సెహంకర్ అంటే డర్కర్ అనమాట, భయపడిపోయి పేడోంకి ఆడ్ మే అంటే బిషన్ సెహంకర్, బిషన్ భయపడిపోయి, డర్కర్ పేడోంకి ఆడ్ మే అంటే చెట్ల వెనకాల, చిప్కర్ దాక్కుని ఖడా హో గయా నిల్చుండిపోయాడు అనమాట. ఇలాగా బిషన్ జహా ఖడా తా, బిషన్ ఎక్కడైతే నిలబడ్డాడో వహీ చుప్చాప్ ఖడా రహా, అక్కడే సైలెంట్గా నిశ్శబ్దంగా నిలబడి ఉండిపోయాడు. ఉసే వహాసే सीढ़ीनुमा खेत और फलों के बाग साफ दिखाई दे रहे थे. అతనికి అక్కడి నుంచి సీడీనుమా అంటే స్టెప్ ఫార్మింగ్ అనమాట. స్టెప్ ఫార్మింగ్ అంటే ఫార్మింగ్ చేస్తూ ఉంటారు కదా, ఇలాగ కొండల్ని ఏమంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక హిల్. ఈ హిల్ని మరి ఇక్కడ కూడా మరి ప్లెయిన్ ల్యాండ్స్లో అయితే మనం ఎలాగంటే అలాగా పంటలు పండించవచ్చు. మరి ఇలాగ హిల్ మీద ఎలాగ పంటలు పండించాలి అంటే దీన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ దీన్ని ఇలాగా కట్ చేస్తారనమాట. దీన్ని ఇలాగా కట్ చేస్తారు. కట్ చేసి ఇక్కడ ఏం చేస్తారు, ఫార్మింగ్ చేస్తారు అనమాట. దీన్ని స్టెప్స్లా ఉంటుంది కాబట్టి స్టెప్ ఫార్మింగ్ అంటారు అనమాట. సీడీ అంటే ఏంటి, స్టెప్స్ కదా, సీడీనుమా స్టెప్ ఫార్మింగ్ అనమాట. సీడీనుమా కేత్ అంటే ఇలాగ స్టెప్స్ లాగా ఉన్న పొలము. और फलों के बाग साफ दिखाई दे रहे हैं, మరియు ఆ యొక్క ఫ్రూట్స్ యొక్క తోట క్లియర్గా కనిపిస్తూ ఉండింది. खेतों में काम करते हुए किसान भी दिखाई दे रहे थे. పొలాల్లో పనిచేస్తూ ఉన్న రైతులు కూడా కనిపిస్తూ ఉన్నారు. ఫసల్ తయారు ఖడీ థీ, పంట ఇక
పంటకు కోతకు వచ్చిందనమాట, అంటే కొయ్యటానికి హార్వెస్టింగ్కి వచ్చిందనమాట. ఫసల్ ఖడీతి అంటే తయారు ఖడీతి అంటే రెడీగా ఉంది అనమాట. అంటే ఫసల్ అంటే పంట, తయారు కడీతి అంటే రెడీ అయిపోయిందనమాట. సుబహకి హల్కీ ధూప్ మే ఖేత్ సునెహరే దికాయి దే రహే थे. ఉదయం యొక్క లేలేత సూర్యుని కిరణాలకు, సూర్యుని ఎండకు, ధూప్ అంటే ఎండకు ఖేత్ పొలము సునెహరే దికాయి దే రహే थे. సునెహరే అంటే గోల్డెన్ ఎల్లో అనమాట. గోల్డెన్ ఎల్లో కలర్లో దికాయి దే రహే थे కనిపిస్తూ ఉంది. बिशन अभी सोच ही रहा था कि गोली किसने और क्यों चलाई होगी कि तभी एक और गोली की आवाज़ आई. बिशन अभी सोच ही रहा था कि गोली किसने और क्यों चलाई. బిషన్ ఇంకా గోలీ ఎవరు ఎందుకు కాల్చారు అని చెప్పేసి ఆలోచిస్తుండగానే తబి సి వక్త్ అదే సమయానికి ఏక్ ఔర్ గోలీకి ఆవాజ్ అయి మరొక ఇక బుల్లెట్ యొక్క శబ్దం వచ్చింది. ఎకాఏక్ బిషన్ కో గోలీ చల్నే కా కారణ్ సమజ్ మే ఆయా. ఒక్కసారిగా బిషన్కు గోలీ చల్నే కా కారణ్ సమజ్ మే ఆయా. గోలీ అంటే బుల్లెట్ ఫైర్ అవటానికి కారణం ఏంటో అర్థమైంది. జబ్ ఫసల్ పక్ జాతీ హై, ఎప్పుడైతే పంట పండుతుందో అంటే కోతకు వస్తుందో, తబ్ గేహూ కి खेतों में दाना चुगने ढेरों तीतर आ जाते हैं. అప్పుడు గేహూకి కేతుమ్మే అంటే గోధుమ పంట పొలాల్లోకి దానా చుగునే, దానా అంటే గింజలు, చుగునే అంటే తినటం కోసం, ఖానే డేరోం తీతర్ చాలా, డేరోం అంటే బహుత్ సారే అనమాట, చాలా తీతర్ అనే పక్షులు ఆ జాతే హై వస్తూ ఉండేవి. షికారి ఇస్ బాత్ కో జాన్తే హై. వేటగాడు, షికారి అంటే వేటగాడు ఈ విషయం వాళ్ళకి తెలుసు అనమాట. షికారి ఇస్ బాత్ కో జాన్తే హై. ఆ యొక్క వేటగాళ్ళు ఈ విషయం వాళ్ళకి తెలుసు, అంటే అక్కడికి ఆ పక్షులు వస్తాయి ఆ టైంలోని. ఇస్లియే అందుకని వే సుబహ్ హీ వాళ్ళు ఉదయాన్నే పొద్దుగానే తీతర్ మార్నే చలే ఆతే హై. తీతర్ అంటే ఆ కౌన్స్ పిట్టలు పట్టుకోవడానికి, చంపడానికి వస్తారనమాట. పిछले साल भी పోయిన సంవత్సరం కూడా షికారియోనే వేటగాళ్ళు ఇసీ తరహ్ ఇదే విధంగా బహుసే తీతర్ మారైతే చాలా తీతర్ పిట్టల్ని చంపేశారు. కుచ్ తీతర్తో కొన్ని తీతర్లు అయితే వే ఉఠాలే గయే, వాళ్ళు ఆ యొక్క వేటగాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోయారు. బాకీ మిగిలినవి కో వహీ చోడ్ గయే, కొన్నిటిని మిగిలిన వాటిని అక్కడే వదిలిపెట్టేశారు. కేతంకు కాట్తే సమయ్ పొలాలని కోసేటప్పుడు, హార్వెస్ట్ చేసేటప్పుడు కిసానంకు బహుత్ సే మరే ఔర్ జఖ్మీ తీతర్ మిలే. రైతులకి చాలా చనిపోయినటువంటి మరియు గాయపడినటువంటి ఆ యొక్క తీతర్లు దొరికాయి. బిషన్ సోచా, బిషన్ ఆలోచించాడు, ఏమని అనుకున్నాడంటే కితనా దుఃఖ్ పహుంచానే వాలా కామ్ కర్తే హై ఏ షికారి. ఎంత దుఃఖాన్ని కలిగించే పని చేస్తూ ఉంటారు ఈ వేటగాళ్ళు. ఓ సమజ్ గయా కి షికారి హీ తీతరోం పర్ గోలియా చలా రహే హై. అతనికి అర్థమైపోయింది ఏంటంటే ఈ యొక్క వేటగాడే తీతరోం పర్ ఆ యొక్క తీతర్లకి బుల్లెట్స్ ఫైర్ చేస్తున్నాడు. ఇస్లియే అందుకని వహ పేడోం కే బీచ్ సే
निकल कर खेतों के किनारे किनारे चलने लगा. అందుకనే అతడు పేడంకే బీచ్ సే ఆ చెట్ల మధ్య నుండి నికల్కర్ బయటకు వచ్చి కేతంకి కినారే కినారే చల్నే లగా ఆ యొక్క పంటల యొక్క ఒడ్డున ఒడ్డున నడవటం మొదలుపెట్టాడు. वह चलते चलते सोच रहा था कि इन शिकारियों को सबक सिखाया जाना चाहिए. అతను నడుస్తూ నడుస్తూ అనుకుంటున్నాడు, ఈ యొక్క వేటగాళ్ళకి ఒక గుణపాఠం లెసన్ నేర్పించాల్సి ఉంటుంది. లేకిన్ కానీ ఉన్హే కేసే సబక్ సిఖాయా జాయ్, వాళ్ళకి ఎలాగా లెసన్ చెప్పాలి, గుణపాఠం చెప్పాలి. यह उसकी समझ में नहीं आ रहा था. అది ఈ విషయం ఇది అతని యొక్క అర్థం కావట్లేదు అనమాట. అతనికి అర్థం కావట్లేదు వాళ్ళకి ఎలా లెసన్ చెప్పాలి, వాళ్ళకి ఎలా గుణపాఠం చెప్పాలి. तभी उसके पाँव के पास सरसराहट सी हुई. అప్పుడే అతని యొక్క కాళ్ళ దగ్గర సరసరాహట్ సి హుయి, సరసరమని శబ్దం అయిందనమాట. उसने देखा एक घायल तीतर गेहूं की बालियों के बीच फंसा चटपटा रहा है. అతనికి ఏం చూశాడంటే ఏక్ గాయల్ తీతర్, ఒక గాయపడిన తీతర్ గేహుంకి బాల్యం కే బీచ్, ఆ యొక్క గోధుమ కంకుల యొక్క మధ్యలో ఫసా ఇరుక్కుకొని చటపట రహాత కొట్టుకుంటా ఉందన్నమాట. కాళ్ళు రెక్కలు కొట్టుకుంటా ఉంటూ కనిపించిందనమాట. బిషన్ వహి గుడ్నేకే బల్ బయట గయా, బిషన్ అక్కడే గుడ్నంకే బల్ బయట గయా, ఆ యొక్క మోకాల మీద కూర్చుండిపోయాడు. ఉస్నే గాయల్ తీతర్ కో పకడ్నే కే లియే హాత్ పడాయా, అతను ఆ యొక్క గాయపడిన తీతర్ని పట్టుకోవడానికి చేతులు చాశాడు. लेकिन घबराया हुआ तीतर चिटक कर खेत के और अंदर चला गया. కానీ ఆ భయపడిన తీతర్ చిటక్కర్ చటుక్కున కేత్కి ఔర్ అందరు చలాగా ఆ యొక్క పొలంలోకి ఇంకా లోపలికి వెళ్ళిపోయింది. బిషన్ జాంతా తక్కి షికారి ఇస్ తీతర్కు ఢూంఢ్ నహీ పాయింగే. బిషన్కి తెలుసు ఏమనంటే ఆ యొక్క వేటగాడు ఈ యొక్క తీతర్ని వెతకలేడు. और घायल तीतर यही తడప్ తడప్ కర్ మర్ జాయేగా. కానీ మరియు ఆ యొక్క గాయల్ తీతర్ ఏదైతే గాయపడిపోయిన ఆ తీతర్ పక్షి ఉందో ఇక్కడే తడప్ తడప్ కర్, బాగా తడప్ తడప్ కర్ అంటే తడప్ తడప్ కర్ అంటే అలాగే కొట్టుకొని కొట్టుకొని మరిజాయిగా చచ్చిపోతుంది అనమాట. అంటే అనుకున్నాం కదా తడపనేకి అవస్థ అనమాట. అలాగా ఏమీ లేక ఆ గాయాలతో కొట్టుకొని కొట్టుకొని చటపటాహట్ ఏం చేస్తుంది, చనిపోతుంది అనమాట. ఉస్నే స్వెటర్ ఉతారా, అతను స్వెటర్ తీసేసాడు. और మరియు మోకా దేకర్ తీతర్ పర్ డాల్ దియా, మరియు ఆ యొక్క అవకాశం చూసుకొని మౌకా అంటే అవకాశం చూసుకొని ఆ తీతర్ పర్ డాల్ దియా, తీతర్ మీద వేసాడు. తీతర్ స్వెటర్ మే ఫస్ గయా, తీతరు స్వెటర్లో ఇరుక్కుపోయింది, దొరికిపోయింది అనమాట. తో బిషన్నే ఉసే పకడ్ లియా, అయితే బిషన్ దాన్ని పట్టుకున్నాడు. बिशन ने उसे अपने सीने से चिपका लिया और खेत में से निकलकर पहाड़ी की ओर भागने लगा. बिशन ने उसे బిషను దానిని अपने सीने से चिपका लिया, తన యొక్క ఛాతికి అంటించుకున్నాడు, దగ్గరగా పెట్టుకున్నాడు. ఔర్ మరియు కేత్ మేసే ఆ యొక్క పొలంలో నుండి నికల్కర్ బయటకు వచ్చి పహాడీకి ఓర్ ఆ పర్వతాల వైపు బాగ్నేలాగా పరిగెత్తడం మొదలుపెట్టాడు.
వహ్ ఇత్నా తేజ్ చల్ రహా థా, అతను ఎంత వేగంగా పరిగెత్తున్నాడంటే మానే ఉస్కే పంక్ లగ్ గయే హో, నమ్మండి అతనికి రెక్కలు వచ్చేసినట్టున్నాయి. పంక్ లగ్ జానా మతలబ్ ఇది ఒక ముహావర అనమాట. రెక్కలు వచ్చేసాయి అంటే మనుషులకు రెక్కలు వస్తాయా? రెక్కలు రావు. కానీ మనుషులు చాలా వేగంగా పరిగెత్తుకుని వెళ్ళిపోతుంటే అప్పుడు రెక్కలు వచ్చేసాయి. పక్షుల్లా రెక్కలు వచ్చేస్తాయి. పక్షులకు రెక్కలు ఉంటాయి కాబట్టి వేగంగా వెళ్ళిపోతాయి. అలాగే మనుషులు కూడా వేగంగా పరిగెత్తినప్పుడు ఈ మాట వాడతారనమాట. దిస్ ఈజ్ ఇడియం, ముహావరా అనమాట. कर्नल दत्ता के घर के रास्ते में एक तरफ गेहूं के खेत थे और दूसरी तरफ కంటిల్లే తారం కి బాడ్. కర్నల్ దత్తా గారి యొక్క ఇంటికి వెళ్ళే దారిలో ఒకవైపు గోధుమ పంటలుంటే రెండో వైపు కంటిల్లే తారం కి బాడ్ అంటే కాంటే వాళ్ళ తార్ అంటే ముళ్ళున్న ఏంటవి అది ముళ్ళ కంచె అనమాట ఉండేదన్నమాట. అంటే फेंस ఉండేది. बाड़ मीन्स फेंस. बिशन वैसे तो कंटीले तारों की बाड़ में से होकर निकल सकता था, परंतु इस समय वह दोनों हाथों से तीतर को पकड़े हुए था. బిషన్ అయితే ఆ ముళ్ళ కంచె మధ్యలో నుంచి దూరి రాగలిగేవాడు. కానీ ఇప్పుడు రాలేదు. ఎందుకంటే అతని చేతుల్లో ఏముంది? ఆ తీతర పక్షి ఉన్నది కాబట్టి అతను వాటి మధ్యలోంచి దూకి రావడానికి ప్రయత్నం చేయలేదన్నమాట. సో అతను రెండు చేతులతో అది పట్టుకున్నాడు కాబట్టి. తీతర్కు సంభాలన బహుత్ జరూరీత. తీతర్ని ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోవడం, సంభాలన మతలబ్ టు టేక్ కేర్ ఆఫ్ అనమాట. దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అనేది చాలా అవసరమైన విషయం అనమాట, చాలా ఇంపార్టెంట్ అనమాట. इसलिए वह खेतों के साथ साथ चिप कर चलने लगा ताकि शिकारी उसे देख न ले. అందుకని అతను పంటల పక్క నుంచి దానికి ఆనుకొని నడవటం మొదలుపెట్టాడు. అంటే ఆ కంచె దొక్కకుండా ఆ పంటలకి మధ్య దాక్కుంటూ చిప్ కర్ మతలబ్ అతను హైడింగ్ హిమ్సెల్ఫ్ అనమాట. తనగా దాక్కుంటూ ఏం చేస్తున్నాడు? వాళ్ళకి షికారి ఉసే దేఖ్నాలే అంటే ఆ యొక్క వేటగాళ్ళు అతను చూడకుండా ఉంటున్నట్లుగా అతను దాక్కుంటూ నడవటం మొదలుపెట్టాడు. వహ్ కుచ్ హీ దూర్ గయా కి పీछे से भारी सी आवाज आई, लड़के रुक जा नहीं तो मैं गोली मार दूंगा. అతను కొంచెం దూరం వెళ్ళాడో లేదో వెనక నుంచి ఒక పెద్ద శబ్దం వచ్చింది. ఏమనంటే, ఓయ్ పిల్లాడా ఆగిపో, లేదంటే నేను గోలీ మారుతుంగా, కాల్స్తాను, నిన్ను బుల్లెట్తో కాలుస్తాను. లేకిన్ బిషన్ నహీ రుకా, కానీ బిషన్ ఆగలేదు. వా చుప్ చాప్ చల్తా రహా, అతను అలాగే నిశ్శబ్దంగా నడవటం కంటిన్యూ చేశాడు. రుక్తా హై యా నహీ, ఆగుతావా లేదా? ఉస్ ఆద్మీనే దుబారా చిల్లాకర్ కహా, ఆ మనిషి రెండోసారి గట్టిగా అరుస్తూ అన్నాడు అనమాట. తబ్ తక్ బిషన్ కటిల్లే తారోం కే పాస్ ఆ గయా తా, అప్పటికే బిషను ఆ యొక్క ముళ్ళ కంచె దగ్గరికి వచ్చాడు. ఉస్కా దిల్ తేజీసే దడకనే లగా, అతని యొక్క గుండె వేగంగా కొట్టుకోవటం మొదలుపెట్టింది. ఆగే బడిన ముష్కిల్ లగ్ రహా తా, ముందుకు వెళ్ళటం కష్టం అనిపిస్తూ ఉండింది. లేకిన్ కానీ ఫిర్ బీ వహ్ రుకా నహీ, అయినప్పటికీ అతను ఆగలేదు. ఔర్ నహీ ఉస్నే కోయి జవాబ్ దియా, అతను ఇంకా జవాబ్ కూడా, ఆన్సర్ కూడా ఏమీ చెప్పలేదు అతనికి. తబి బిషన్ కో భారీ బరకం జూతో కి ఆవాజ్ సునాయి ది, అప్పుడే బిషన్కి చాలా భారీ బరకం అంటే చాలా హెవీ షూస్ వేసుకుంటే ఎలాగొస్తుందో ఆ సౌండ్, అలాగ షూస్ యొక్క శబ్దము వినిపిస్తూ ఉండింది. జో తేజీ సే ఉస్కే పాస్ ఆతీ జా రహీ థీ, ఏదైతే అతని వైపు వస్తున్నట్టుగా ఆ యొక్క శబ్దము వినిపిస్తూ ఉండింది.
पीछे से आ रहा शिकारी गुस्से में जोर जोर से चिल्ला रहा था. వెనక నుంచి వస్తున్న ఆ యొక్క వేటగాడు కోపంతో గట్టి గట్టిగా అరుస్తా ఉన్నాడు. మే తుజే దేఖ్ లూంగా, తూ మేరా షికార్ చురాకర్ నహీ లే జా సక్తా. నేను నిన్ను నీ పని పెడతాను, నేను నీ సంగతి చూస్తాను. మే తుజే దేఖ్ లూంగా అంటే నేను నీ సంగతి చూస్తాను. తూ మేరా షికార్ చురాకర్ నహీ లే జా సక్తా, నువ్వు నా యొక్క వేటని దొంగిలించి వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. అంటే ఆ తీతర్ని తీసుకెళ్ళటం గమనించాడనమాట. బిషన్ కే లియే ఆగే నికల్ భాగ్నే కా రాస్తా నహీ తా. బిషన్కి ఇక ముందుకు కదిలి తప్పించుకోవడానికి ఎక్కడి నుంచి వెళ్ళాలో అన్నది అతనికి ఆ యొక్క రాస్తా అంటే ఆ దారి నహీత రాస్తాయే లేకుండింది పారిపోవడానికి. అగర్ వహ సడక్ సే జాతా తో షికారీకో సాఫ్ దిఖాయి దే జాతా. ఒకవేళ అతను రోడ్డు మీద కనుక నడిస్తే అతడు ఆ యొక్క వేటగానికి క్లియర్గా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాడు. ఇస్లియే ఉస్నే खेतों के छोटे रास्ते से जाना तय किया. అందుకని అతడు ఆ యొక్క పంటల యొక్క మధ్యలో ఉన్న చిన్న చిన్న దారులు గుండా వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు. తై కియా మతలబ్ నిశ్చయించుకున్నాడు. खेतों से आगे के रास्ते में కాంటేదార్ జాడియాతి. ఆ యొక్క పొలాల ముందుగా ఉన్న దారుల్లో ఎలాంటివి ఉన్నాయంటే కాంటేదార్ జాడియాతి, ముళ్ళున్న పొదలు ఉన్నాయి. బిషన్ ఉసి రాస్తే పర్ గుట్నోం కే బల్ చల్నే లగా. అదే యొక్క దారిలో బిషన్ మోకాళ్ళ మీద నడవటం మొదలుపెట్టాడంటే దాక్కుంటూ వంగి మోకాళ్ళ మీద నడుస్తూ వెళ్తున్నాడు అనమాట. అంటే వాళ్ళకి కనబడకుండా. बहुत संभाल कर चलने पर भी उसके हाथ पांव पर कांटों की बहुत सी खरोंचें उभर आई. చాలా జాగ్రత్తగా నడిచినప్పటికీ అతని యొక్క చేతులు కాళ్ళ మీద ఆ యొక్క ముళ్ళ యొక్క కరోచే అంటే ఆ యొక్క ముళ్ళ యొక్క గీతలు అనమాట. ముళ్ళు రాసకపోతే గీతలు పడతాయి కదా, ఆ యొక్క గీతలు కనిపిస్తూ ఉన్నాయి అనమాట, బయటికి కనిపిస్తూ ఉన్నాయి, అంటే గీసుకున్నాయి అనమాట. కరోచోసే కూన్ బి నికల్నే లగా. ఆ యొక్క ఏదైతే ఆ యొక్క ముళ్ళ ద్వారా గీసుకున్నాయో ఆ కాళ్ళ మీద వాటి నుంచి ఆ యొక్క గాయాల నుంచి రక్తం కూడా కారటం మొదలుపెట్టింది. ఉస్కి ఖమీజ్కి ఏక్ ఆస్తిన్ బి ఫట్ గయి. आहट सुनते ही वह उठकर दौड़ पड़ा. ఆ శబ్దం వినటంతోనే అతను లెగిసి పరిగెత్తాడు. దౌड़ते वह आधी पहाड़ी पर पार कर चुका था. అతను పరిగెత్తు సగం ఆ యొక్క పర్వతాన్ని సగం దూరం వరకు అతను దాటి వెళ్ళాడు. उसके कपड़े पसीने से तर-बतर हो गए. అతని యొక్క బట్టలు యొక్క చెమటతో तरबतर हो गए, मतलब पूरी तरह से बिग गया, పూర్తిగా తడిచిపోయాయి అన్నమాట. तो पूरी तरह से बिगा हुआ कपड़ा हो गया. फिर भी అయినప్పటికీ वह रुका नहीं, అతను ఆగలేదు. और किसी तरह कर्नल दत्ता के फार्म हाउस के पिछवाड़े पहुंच ही गया. ఏదో ఒక రకంగా అతను కర్నల్ దత్తా గారి యొక్క ఫామ్ హౌస్ పిచివాడే పहुंच गया, వెనక తట్టు చేరుకున్నాడు. అంటే ఫామ్ హౌస్ వెనక వైపుకి చేరుకున్నాడు. పిచివాడే దర్వాజా కులాతా. ఆ వెనక తట్టున్న దర్వాజా అంటే తలుపు తెరిచి ఉండింది. उसने ताड़ के पेड़ का सहारा लिया और फार्म हाउस के अंदर पहुंच गया. उसने ताड़ के पेड़ का सहारा लिया. ताड़ के पेड़ क्या होता है? ताड़ के पेड़ होता है తాడి చెట్టు అంటారు కదా, పామ్ ట్రీ అనమాట. తాడి చెట్టు యొక్క సహారా లియా, సహాయం తీసుకుని और फार्म हाउस के अंदर पहुंच गया. ఫామ్ హౌస్ లోపలికి వెళ్ళిపోయాడు అనమాట. అంటే బహుశా కాంపౌండ్ వాల్ ఉంటుంది. కాంపౌండ్ వాల్ చూస్తే లోపల అయితే
బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ ఉంది. బట్ లోపలికి వెళ్ళడానికి అతను ఏం చేశాడు, ఆ కాంపౌండ్ వాళ్ళ పక్కనే తాడి చెట్టు ఉంటుంది, ఆ తాడి చెట్టు ఎక్కేసి దాని ద్వారా లోపలికి దూకేశాడు మేబీ. तीतर को वह बड़ी सावधानी के साथ तीतरని అతడు చాలా జాగ్రత్తగా अपने सीने से लगाए हुए था, చాలా జాగ్రత్తగా తన యొక్క ఛాతీ మీద పెట్టుకొని ఉన్నాడనమాట. ఫామ్ హౌస్ మే ఖామోషి థీ, ఫామ్ హౌస్ అయితే చాలా నిశ్శబ్దంగా ఉండింది. బస్ రసోई घर से ప్రెషర్ కుక్కర్ की सीटी की आवाज़ आ रही थी. కేవలం కిచెన్లో నుంచి, రసోయి గర్ మీన్స్ కిచెన్ అనమాట, కిచెన్లో నుంచి ప్రెషర్ కుక్కర్ యొక్క విజిల్ యొక్క సిటీ మతలబ్ విజిల్ యొక్క శబ్దం వస్తూ ఉండింది. ముర్గియా అభి అప్నే దడబే మే థీ, కోళ్ళు వాటి యొక్క కోళ్ళగూట్లో ఉన్నాయన్నమాట. దడబా మతలబ్ ఆ కోళ్ళగూడు అనమాట. और गुलाब चंद सामने का बरामदा साफ कर रहा था. గులాబ్ చంద్ అనే అతను, గులాబ్ చంద్ అతను ఇంటి ముందున్న బరాందా అంటే వెరెండా ఏం చేస్తున్నాడు, క్లీన్ చేస్తూ ఉన్నాడు. అచానక్ कर्नल साहब का अस्लेशियन कुत्ता जोर जोर से भौंकने लगा. सॉरी, अचानक कर्नल साहब का अल्सेशियन कुत्ता जोर जोर से भौंकने लगा. ఉన్నట్టుండి కర్నల్ గారి యొక్క అల్సేషన్ డాగ్ ఏదైతే ఉందో అది గట్టిగా అరవడం మొదలుపెట్టింది. వహ్ అది కిసి అజ్నబీ కో దేఖ్కర్ హీ ఇస్ తరహ భౌంక్తా హై. అది ఎవరైనా స్ట్రేంజర్, అజ్నబీ మీన్స్ స్ట్రేంజర్ అనమాట, కొత్త వాళ్ళని ఎవరైనా చూస్తేనే అది ఈ రకంగా అరుస్తుంటుంది. బిషన్ సమజ్ గయాకి షికారి ఇదర్ హీ ఆ రహే హై. బిషన్కి అర్థమైపోయింది ఏంటంటే ఆ యొక్క వేటగాడు ఇక్కడికే వస్తున్నాడని. उसने इधर उधर देखा ताकि वह तीतर को कहीं अच्छी तरह से छिपा सके. అతను ఆ యొక్క తీతర్ని ఎక్కడైనా మంచి ప్లేస్లో దాచడం కోసం అటు ఇటు చూశాడు. ఏక్ ఓర్ షెడ్ కే నీచే బహుత్ సారా కబాడ్ పడా థా. ఏక్ ఓర్ షెడ్ కే నీచే, ఒకవైపు ఆ షెడ్ కింద ఒకవైపు బహుత్ సారా కబాడ్ పడా థా అంటే విరిగిపోయిన వస్తువులు అవి ఇవి చాలా ఉన్నవి. అవి కబాడ్ అంటే ఇట్లా టూటా ఫూటా చీజే అనమాట, విరిగిపోయిన వస్తువులు, యూజ్లెస్ థింగ్స్ అనమాట, అవి పడి ఉన్నాయి. ఉసి మే ఏక్ టూటీ టోక్రీ బిషన్ కో దికాయి దే గయి. వాటిలో నుంచి ఒక విరిగిపోయిన టోక్రీ అంటే బుట్ట బిషన్కి కనిపించింది. ఏ ఠీక్ హై, ఇది సరైంది. సోచ్తే హుయే ఉస్నే తీతర్ కో టోక్రీ మే రక్కర్ స్వెటర్ సే ఢక్ దియా. అలాగ ఆలోచిస్తూనే అతను ఆ యొక్క టోక్రీ, ఆ యొక్క బుట్టలో తీతర్ని పెట్టి ఇక స్వెటర్తో కప్పేశాడు. గాయల్ తీతర్ గబరాయా హువా థా. ఆ యొక్క గాయపడిన ఆ యొక్క తీతరు భయపడిపోయి ఉండింది. ఇస్లియే వహ్ చుప్ చాప్ పడా రహా, అందుకని అది సైలెంట్గా నిశ్శబ్దంగా అక్కడే ఉండిపోయింది. తీతర్ కో ఛుపానే కే బాద్ బిషన్ నే సోచా కి అబ్ బాహర్ చల్కర్ దేఖ్నా చాహియే. ఆ తీతర్ని దాచిపెట్టిన తర్వాత ఇతను అనుకున్నాడు, బిషన్ అనుకున్నాడు, ఇప్పుడు బయటికి వెళ్ళి చూడాల్సిన అవసరం ఉంది, చూడాలి. పర్ వహ్ షికారియోం కే సామ్నే బి నహీ పడ్నా చాతా థా. కానీ అతడు ఆ యొక్క వేటగాళ్ళ కంట్లో కూడా వాళ్ళ వేటగాళ్ళ యొక్క సామ్నే బి అంటే ఎదురు పడటం కూడా అతను కోరుకోవట్లేదు అనమాట. ఇస్లియే ఉస్నే ఛత్ పర్ చడ్కర్ బైట్నా ఠీక్ సమజా. కాబట్టి అతను అనుకున్నాడు ఆ యొక్క ఛత్ పర్ అంటే రూఫ్ అనమాట, రూఫ్ అంటే ఇంటి పైకప్పు మీదకి ఎక్కి కూర్చోవడం కరెక్ట్ అని చెప్పేసి అనుకున్నాడు. బినా సీడీ కే ఛత్ పర్ చడ్నా ఉస్కే లియే బహుత్ ఆసాన్ కామ్ థా. మెట్లు లేని ఆ యొక్క ఇంటి పైకప్పు ఎక్కడం అతనికి చాలా తేలికైన పని. వహ అక్సర్ ఇస్ షెడ్ కి డల్వా ఛత్ కే సహారే ఊపర్ చढ़ जाता था.
वह अक्सर इस शेड की डलवा छत के सहारे ऊपर चढ़ जाता है. డల్వా చెత్ మొదలం డల్వా చెత్ అంటే డలాన్ అనమాట. డలాన్ అంటే ఏంటి? స్లోప్ ఉన్న ఆ యొక్క ఇంటి పైకప్పు మీదకి అతను అక్సర్ మీన్స్ వెరీ ఆఫెన్, తరచుగా ఎక్కుతూ ఉండేవాడు అనమాట. బిషన్ లడ్కీకే खंबे पर बिशन लकड़ी के खंबे पर बंदर की तरह छलांग लगाकर लटक गया. బిషన్ ఆ యొక్క దూలం ఉంటుంది కదా, చెక్క దూలము, స్తంభం దూలం అంటారు కదా, చెక్కతో చేసిన స్తంభాన్ని ఏమంటారు? దూలం అంటారు. ఆ దూలం మీద బందర్కి తరహా కోతిలాగా చలాంగ్ లగాకర్ గంతు వేసేసి దాన్ని పట్టుకొని అలా వేలాడపడ్డాడు అనమాట. లటక్ గయా. और మరియు ऊपर की ओर खिसकते खिसकते छत पर जा पहुंचा. మరియు పై వైపుకి పాకుతూ కిసక్తే కిసక్తే. సో కిసక్తే కిసక్తే ఏంటంటే ఒక దూలం ఉంటే మనం ఎక్కడానికి ఏం చేస్తారు? ఒక పోల్ ఎక్కడానికి ఏం చేస్తారు? జారుతూ పైకి ఎక్కుతారు కదా ఇలాగా. సో ఎక్కి అలాగా ఆ రూఫ్ మీదకి ఎక్కి చేరుకున్నాడు అనమాట. కప్రేల్కి డల్వాదార్ చెత్తి. సో కప్రేల్కి డలావదార్ చెత్ అంటే ఏంటి? కప్రేల్ అంటే టైల్స్ అనమాట. టైల్స్ ఉన్న ఇది పైకప్పు అనమాట. ఈ టైల్స్ వేసిన కప్పు కాబట్టి. इसलिए वह चिमनी के पीछे చిప్ కర్ బైట్ గయా. ఆ ఇంటి పైకప్పుకి ఒక చిమ్నీ ఉంటుంది. చిమ్నీ అంటే ఏంటంటే ఇంట్లో ఆ యొక్క రసోయి గర్కి అందర్ కామ్ హోతా అయినా, ఇంట్లో ఆ యొక్క కిచెన్లో జరుగుతున్న పని ఉంటుంది, దాంట్లోంచి దువా నికల్తా అంటే పొగ వస్తుంది. ఆ పొగ ఈ చిమ్నీకి సహారే బాహర్ చలి జాతీ హై. ఆ పొగ ఏం చేస్తుంది? ఈ చిమ్నీ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. సో అదనమాట చిమ్నీ అంటే. తాకి వహ్ కిసి ఔర్ కో దికాయి నా దే. దాని వెనక్కి కూర్చున్నాడు, ఎందుకంటే ఇక దీని వెనక అనమాట, ఈ చిమ్నీ వెనక్కి కూర్చున్నాడు ఎందుకంటే ఎవరికి కనిపించకూడదని. లేకిన్ వహ్ స్వయం సబ్ కుచ్ దేఖ్ సకే. కానీ అతను మాత్రం అందరినీ చూడవచ్చు అనమాట, అంతా చూడవచ్చు అనమాట. ఉస్నే దేఖా కి దో షికారి ఇధర్ హీ చలే ఆ రహే హై. అతని చూశాడు, ఏం చూశాడు? ఇద్దరు వేటగాళ్ళు ఇక్కడికే వస్తూ ఉన్నారనమాట. और మరియు उनको देखकर कर्नल साहब का अल्सेशन कुत्ता जोर जोर से भौंक रहा था. వాళ్ళని చూసి కర్నల్ గారి యొక్క ఆ యొక్క డాగ్ గట్టిగా మొరగటం మొదలుపెట్టింది, మొరుగుతూ ఉండింది. కర్నల్నే కుత్తే కో డాంటా చుప్ రహో. కర్నల్ గారు ఆ యొక్క డాగ్ని గద్దించారు. ఏమని? చుప్ రహో, సైలెంట్గా ఉండు, బీ సైలెంట్. పర్ వహ్ నా మానా. కానీ అది ఆగలేదు. పిछले दोनों पाँवों पर खड़े हो वह उछल कर भौंकने लगा. వెనక రెండు కాళ్ళ మీద నిలబడి అది గట్టిగా ఎగురుతూ అరవటం మొదలుపెట్టిందనమాట. ఎగురుతూ మరవటం మొదలుపెట్టింది. वे दोनों शिकारी करीब आ गए तो कर्नल ने रौबदार आवाज में पूछा. సో వాళ్ళిద్దరిని చూసి దగ్గర రావడం చూసి వాళ్ళు కర్నల్ గారు గట్టిగా రౌబ్దార్ అంటే కొంచెం గట్టి ఆవాజ్తో అనమాట, దౌర్జన్యంగా అన్నట్టు లేదా రుబాబుగా అడిగారు అనమాట. ఎక్కడ వస్తున్నారు అన్నట్టుగా. కౌన్ హో తుమ్, యా కిస్ లియే ఆయే హో. ఎవరు మీరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పేసి అడిగారు అనమాట. సాబ్, ఏమండి, హమ్ షికారీ హై, మేము వేటగాళ్ళము. హర్ సాల్ యహా షికార్ కే లియే ఆతే హై, ప్రతి సంవత్సరం ఇక్కడ మేము వేట కోసం వస్తాము. अच्छा तो तुम ही लोगों की गोलियों की आवाज़ें गूंज रही थी सुबह से. अच्छा, అయితే మీ యొక్క తుపాకుల శబ్దమే అన్నమాట ధ్వనిస్తూ ఉంది ఉదయం నుండి.
जी हाँ, అవునండి. हमारे पास లైసెన్స్ वाली बंदूकें हैं. మా దగ్గర లైసెన్స్ ఉన్న తుపాకులు ఉన్నాయి. सरपंच మాధవ్ సింగ్ भी हमें जानता है. సర్పంచ్ మాధవ్ సింగ్ గారు కూడా మాధవ్ సింగ్ గారికి కూడా మేము తెలుసు. तो तुम हर साल तीतरों का शिकार करते हो? कर्नल ने मजाक सा उड़ाते हुए कहा. अच्छा, అయితే మీరు ప్రతి సంవత్సరం తీతర పక్షుల్ని వేటాడతారా? కర్నల్ గారు మజాక్ చేస్తూ అంటే కొంచెం వ్యంగ్యంగా వాళ్ళని అడిగారనమాట. జీ హా, అవునండి. తీతర్ బి మార్ లేతే హే కభీ కభీ. అవును, తీతలను కూడా మేము చంపుతూ ఉంటాం అప్పుడప్పుడు. అభి అభి ఏక్ లడకా హమారే షికార్ తీతర్ కో లేకర్ ఆప్కే యహా ఆ చిపా హై. ఇప్పుడే ఒక అబ్బాయి మా యొక్క వేట అయిన తీతర్ని తీసుకుని మీ దగ్గరకు వచ్చేసి దాక్కున్నాడు. హమ్ ఉసే హీ ఢూంఢ్ రహే హై. మేము అతన్నే వెతుకుతూ ఉన్నాం. అచ్చా, మంచిది. తుమ్ హో ఇతనే సారే తీతర్ మార్తే హో, ఉన్కా క్యా కర్తే హో? మీరు ఇన్ని తీతర్లను చంపుతారు కదా, వాటిని ఏం చేస్తారు మరి? కర్నల్ సాబ్ నే పూచా. కర్నల్ సాబ్ అడిగారు. సీదీ సీ బాత్ హై సాబ్, కాతే హై. అది చాలా స్పష్టమైన విషయం సార్. ఖాతే హై, మేము తినేస్తాం వాటిని. దూసరే శికారీనే జవాబ్ దియా. ఇంకొక వేటగాడు ఆన్సర్ చెప్పాడు ఆ విధంగా. ఫిర్ కుచ్ రుక్కర్ బోలా, అబ్ తో ఉస్ లడ్కే కో ఢూంఢ్వా దీజియే సాబ్. మళ్ళీ కొద్దిసేపు ఆగి అన్నాడు, ఇప్పుడు ఆ అబ్బాయిని వెతికించండి సార్ అని చెప్పేసి అన్నాడు అనమాట. వహ్ ఇధర్ హీ కహీ చుప్ గయా హై. అతను ఎక్కడో దాక్కున్నాడు. कर्नल दत्ता ने उनकी बात पर कोई ध्यान नहीं दिया और गुस्से से कहा. వాళ్ళ మాటల మీద కర్నల్ సాబ్ ఏమాత్రం లక్ష్య పెట్టకుండా, అంటే వాళ్ళ మాటలు పట్టించుకోకుండా, ధ్యాన్ నహీ దియా మతలబ్ అతను ఆ యొక్క మాటల్ని పట్టించుకోలేదన్నమాట. పట్టించుకోకుండా కోపంతో అన్నాడు, कैसे हो तुम लोग? हर साल आकर इतने तीतर मार डालते हैं. ఎలాంటి వాళ్ళు మీరు? ప్రతి సంవత్సరం వచ్చి ఇన్ని తీతలను చంపేస్తారు ఉంటారు మీరు. కుచ్కో ఖాలేతే హో, కొన్నిటిని తింటారు. और बाकी को घायल करके यहाँ तड़प कर मरने के लिए छोड़ जाते हैं. కొన్నిటిని ఇక్కడ గాయపరిచి అవి కొట్టుకొని చచ్చేలాగా వదిలేసి వెళ్తారు. జబ్ ఫసల్ కట్తీ హై, ఎప్పుడైతే పంటలకు వస్తారో తబ్ ఢేరే మరే హుయే తీతర్ మిల్తే హై. ఎన్నో చనిపోయిన తీతర్లు మాకు కనిపిస్తూ ఉంటాయి. అంటే వాళ్ళు తీతర్లని షూట్ చేసినప్పుడు కనిపించిన వాటిని వరకు చాలా తీతర్లను షూట్ చేస్తారు, కానీ వాళ్ళకి క్లియర్గా కనిపించిన వాటిని తీసుకొని వెళ్తారు. పొలాల్లో పడి కనిపించిన వాటిని అలాగే వదిలేసి వెళ్ళిపోతారు. అవి తర్వాత పొలాన్ని హార్వెస్ట్ చేసినప్పుడు పంటను కోసినప్పుడు అవి అక్కడ కనిపిస్తూ ఉంటాయి చనిపోయినట్టు. అవే చెప్తున్నారనమాట. కర్నల్ దత్తాకి బాత్ సున్కర్ వే దోనో కుచ్ గబరా గయే. కర్నల్ దత్తా గారి మాట విని వాళ్ళిద్దరు కూడా కొంత భయపడిపోయారు. ఉన్హే ఉమీద్ నహీ థీ కి కర్నల్ ఇస్ తరహ్ ఉన్హే డాంట్ దేంగే. వాళ్ళు ఊహించలేదన్నమాట, కర్నల్ దత్తా గారు ఈ రకంగా వాళ్ళని గద్దిస్తారని, మందలిస్తారని. కర్నల్ దత్తా నే ఉన్హే ఇత్నీ హీ कहकर नहीं छोड़ा. అంత మాత్రమే అతను మాట్లాడి కర్నల్ దత్తా వాళ్ళని వదిలిపెట్టలేదు కాదు కదా. ఆగే బోలే, ఇంకా కూడా ఏమన్నారు? పక్షిयों को मारने और उससे ज़्यादा उन्हें घायल करके छोड़ जाने में तो कोई बहादुरी नहीं है. పక్షిयों को मारने, పక్షులను చంపటం మరియు వాటిలో చాలా వాటిని గాయపరిచి అలాగ వదిలేసి వెళ్ళటంలో ఏమి గొప్పతనం, ఏమి ఆ యొక్క ధైర్యమైన పని, సాహసమైన పని కాదు అని చెప్పేసి అన్నారనమాట. అబ్ తుమ్ దోనో యహా సే జా సక్తే హో. మీరిద్దరు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళవచ్చు. యహా తుమ్హారా కోయి తీతర్ వీతర్ నహీ హై.
మీ ఏది ఇక్కడ తీతర గీతర ఏమీ లేదు అని చెప్పేసి అన్నారనమాట. అబ్ జాతే జాతే క్యో నై, ఖడే క్యో హో, ఏంటి మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లేదు, ఎందుకు నిలబడ్డారు అని చెప్పేసి అన్నారనమాట. బిషన్ చిమ్నీ కే పీछे से सब देख और सुन रहा था. బిషన్ మాత్రం ఆ చిమ్నీ వెనక నుండి అంతా చూస్తూ వింటూ ఉన్నాడు. వే దోనో శికారి బినా కుచ్ బోలే ముడే ఔర్ వాపస్ చల్ దియే. ఆ ఇద్దరు వేటగాళ్ళు కూడా ఏమీ మాట్లాడకుండా వెనుదిరిగి వెళ్ళిపోయారు. कर्नल दत्ता ने गुलाब चंद से दवाई छिड़कने वाली मशीन लाने को कहा. कर्नल दत्ता గులాబ్ చంద్తో అన్నాడు, ఆ యొక్క మందు పిచికారీ చేసే మెషిన్ తీసుకొని రా అని చెప్పేసి అన్నాడు. తभी बिशन चप्पर से शेड पर होता हुआ नीचे कूद पड़ा. तभी बिशन चप्पर से షెడ్ పర్ హోతా హువా నీచే కూద్ పడా. చప్పర్ అంటే ఏంటి, చప్పర్ అంటే అది చెత్తే అనమాట, ఇంటిపై కప్పు. ఆ కప్పు నుంచి షెడ్ మీదకి వచ్చి షెడ్ మీద నుంచి కిందకి వచ్చేసాడు అనమాట, కిందకి దూకేసాడు అనమాట. నీచే కూద్ పడా. ఉస్నే తీతర్ కో ఉఠా లియా, అతను తీతర్ని తీసుకున్నాడు. ఔర్ ఘర్ మే గుస్తే హీ మాల్కిన్ కో పుకార్నే లగా. ఇంట్లోకి మళ్ళీ వెళ్తూనే మాల్కిన్ అంటే ఎవరు, ఆ ఇంటి యజమానురాల్ని పిలవడం మొదలుపెట్టాడు. బహుజీ బహుజీ జల్దీ అయ్యే. బహుజీ బహుజీ అంటే బహుజీ మీన్స్ మేడం, మాల్కిన్ అనమాట. మేడం మేడం జల్దీ అయ్యే, యా బహుత్ జఖ్మీ హై, త్వరగా రండి, ఇది చాలా గాయపడి ఉంది. జఖ్మీ మతలబ్ గాయాలు అనమాట, గాయపడి ఉంది. ఆఖరి ఇసే దేఖియే, వచ్చింది దీన్ని చూడండి. बिशन की आवाज़ सुनकर कर्नल दत्ता भी अंदर जा पहुंचे और बोले, अच्छा तो तीतर चुराने वाला लड़का तू ही था. బిషన్ యొక్క మాట వినేసి కర్నల్ దత్తా కూడా లోపలికి వచ్చి అన్నారు, అచ్చా అయితే నువ్వే అనమాట తీతర్ని దొంగిలించింది. క్యా కర్తా బాబుజీ, ఇసే బహుత్ చోట్ లగి హై. ఏం చేయనండి అయ్యగారు, దీనికి చాలా గాయమైంది, దెబ్బ తగిలింది. అగర్ మే నా లాతాతో యా మర్ జాతా, నేను దీన్ని తీసుకురాకపోతే ఇది చచ్చిపోతుంది. అబ్ తూ ఇస్కా క్యా కరేగా, మరి ఇప్పుడు నువ్వు దీన్ని ఏం చేస్తావు? ఇసే ఫాలుంగా బాబుజీ, బిషన్నే కహా. అతను అన్నాడు, దీన్ని నేను పెంచుకుంటాను అయ్యగారు అని చెప్పేసి బిషన్ అన్నాడు. కర్నల్ సాబ్ ముస్కురా దియే. కర్నల్ సాబ్ నవ్వారనమాట. ఉన్హోనే గాయల్ తీతర్ కో దేకా, ఆ యొక్క గాయపడిన తీతర్ని చూశారు. ఉస్కా ఏక్ పంక్ టూట్ గయా తా, దాని యొక్క ఒక రెక్క విరిగిపోయింది. అబ్ షాయద్ హీ వహ్ ఉడ్ సకే. ఇప్పుడు బహుశా అది ఎగరగలుగుతుందేమో. జావ్ వెళ్ళు, దవా ఇంకా బక్సా లేకరావు, ఆ యొక్క మందుల డబ్బా తీసుకొని రా. బిషన్ దౌడ్కర్ బక్సాలే ఆయా, ఆ మందులు పెట్టని తీసుకొని వచ్చాడు. कर्नल दत्ता ने तीतर के पैरों का जख्म साफ किया. कर्नल दत्ता ఆ తీతర్ యొక్క కాళ్ళ మీద ఉన్న గాయాలని సాఫ్ కియా, క్లీన్ చేశారు, తుడిచారు. ఫిర్ దవాయి లగాది, తర్వాత మందు పెట్టేశారు. పంక్ కో ఫైలాకర్ టేప్ లగా, ఆ యొక్క రెక్కలను చాపి వాటికి టేప్ వేసేసారు. టేప్ లగా దియా తాకి వహ జ్యాదా హిలే డులే నహీ, అది ఎక్కువ కదలకుండా ఉండటం కోసం అతను ఏం చేశారంటే కర్నల్ దత్తా దాని యొక్క రెక్కలకి ఇట్లా రెక్కల్ని కొంచెం చాపేసి వాటికి ఏమేశారు, టేప్ వేశారు. కదిలిస్తే మరి అది కట్టుకో కదా రెక్కలు, మళ్ళీ క్యూర్ అవ్వవు కదా, అందుకని రెక్కలు కదలకుండా ఆయన టేప్ వేశారు. ఫిర్ ఉన్హోనే బిషన్ సే కహా, మళ్ళీ ఆయన బిషన్తో అన్నారు, బిషన్ अगर तुम इसे गेंदे के पत्तों का रस दिन में 2-3 बार पिलाओगे तो यह जल्दी ठीक हो जाएगा.
సో బిషన్తో అన్నారు, बिशन నువ్వు ఒకవేళ गेंदे के पत्तों का रस, गेंदे के पत्त क्या होता है, गेंदे के पत्त क्या होता है, బంతి చెట్టు అనమాట. బంతి చెట్టు యొక్క ఆకుల రసాన్ని కనుక దీనికి రోజులో 2-3 సార్లు తాపించావు అనుకో, ఇహ జల్దీ టీక్ హో జాయేగి, అది త్వరగా ఏమవుతుంది, క్యూర్ అవుతుంది. తబ్ తక్ బహుజీ ఏక్ కటోరీ మే దలియా లే आई और तीतर को దలియా కిలాతే హుయే బోలి. అప్పటికే ఇక ఇంటి యజమానురాలు ఒక గిన్నెలో దలియా అంటే ఇది గోధుమల్ని పట్టించి నాకు వస్తుంది కదా, గోధుమ రవ్వ అనమాట. అలాంటి రవ్వను తీసుకుని వచ్చి తీతరికి పెడుతూ అన్నారు, ఇసే రోజ్ దలియా బి ఖిలానా బిషన్, తీతర్ కో దలియా బహుత్ పసంద్ హోతా హై. దీనికి రోజు ఈ యొక్క దలియా పెట్టాలి బిషన్. తీతర్కి దలియా అంటే కూడా చాలా ఇష్టం ఉంటుంది. తబ్ తో యహ్ బిషన్ కే పీచే పీచే హీ ఘూమ్తా రహేగా. అప్పుడు ఇది బిషన్ యొక్క వెనకాలనే తిరుగుతూ ఉంటుంది. కర్నల్నే హస్తే హుయే కహా, కర్నల్ గారు నవ్వుతూ అన్నారు, అచ్చా బిషన్ तुम जानते हो तीतर कैसे बोलता है, బహుజీ ने पूछा. బహుజీ గారు అన్నారు, అచ్చా బిషన్, మరి నీకు తెలుసా తీతర్ ఎలాగా మాట్లాడుతుందో అని చెప్పేసి అన్నారనమాట. బిషన్ ने अपने हाथों को मुंह पर रखकर तीतर की आवाज़ निकाली. బిషన్ తన యొక్క చేతుల్ని తన యొక్క నోటికి పెట్టుకొని ఆ యొక్క తీతర్ ఎలాగ అరుస్తుందో అలాగ అరిచి చూపించాడు. క్వాక్ 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 అని చెప్పేసి అరిచాడనమాట. కర్నల్ దత్త టేకా మార్కర్ హస్పడే. సో కర్నల్ దత్త టేకా మార్కర్ హస్పడే. టేకా మార్కర్ అంటే నవ్వేటప్పుడు ఎలా నవ్వుతారు, నవ్వుతారు కదా, అట్లా అనమాట. టేకా మార్నా అంటే అలాగా అరుస్తూ నవ్వడం అనమాట. అలా నవ్వారనమాట. నవ్వి బహుజీ బి ముహ్ పర్ పళ్ళు రక్కర్ హస్నే లగి. ఆ యజమానురాలు కూడా ఆ మూతికి ఆ పైట కొంగు అడ్డు పెట్టుకొని నవ్వటం మొదలుపెట్టారు. బిషన్ బి హస్తా హుआ हिरन की तरह छलांगे लगाता तीतर के साथ वहाँ से अपने घर की ओर भाग चला. బిషన్ కూడా నవ్వుతూ హిరన్ కి తరహ్ అంటే డీర్ ఉంది కదా, అంటే జింక పిల్లలాగా గంతులు వేస్తూ చలాంగే లగాత గంతులు వేస్తూ తీతర్కే సాత్, తీతర్తో పాటు తన యొక్క ఇంటి వైపు పరిగెత్తాడు. సో ఇదన్నమాట స్టోరీ. ఈ స్టోరీ యొక్క రైటర్ ఎవరు, ప్రతిభానాథ్ అనే రైటర్ ఉన్నారు. సో ఇది బిషన్ యొక్క దిలేరి, బిషన్ యొక్క బహాదురి, అతని యొక్క ధైర్య సాహసం అన్నమాట. ఎందుకంటే ఆ వేటగాళ్ళు వెంటపడినా కానీ ఏమాత్రం భయపడకుండా ఆ యొక్క తీతర్ని కాపాడుకోగలిగాడు. సో థ్యాంక్ యూ.